ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, కొన్నిసార్లు మన కళ్ళకు నచ్చిన దాన్ని బట్టి చాలాసార్లు మనం మోసపోతూ ఉంటాం. అంటే ఈ లోకంలో చాలా విషయాలు చూస్తాం, చాలా మందిని చూస్తాం, చాలా రిలేషన్స్ చూస్తాం. అదేవిధంగా లోకంలో జరిగే ఆనందాలు, లోకంలో ఉండేటువంటి ఎంటర్టైన్మెంట్లు, ఇవన్నిటిని చూసి ఎవరైనా అంటే వాక్యం ద్వారా కానీ, లేదంటే సేవకుల ద్వారా కానీ, లేదంటే విశ్వాసుల ద్వారా కానీ, ఆత్మీయత కలిగిన వాళ్ళు ఏదైనా మనకు చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే మనకి లోకంలో ఏదైతే కళ్ళతో చూస్తామో చూసిన వెంటనే దాన్ని నమ్మి మోసపోతుంటాం. దానివల్ల ఏంటంటే మన జీవితం అనేది, లేదా మన లైఫ్ అనేది రిస్క్లో పడిపోతుంటుంది. దాన్ని ఎప్పుడూ మనం గమనించుకోం. ఇప్పుడు మనమే మోసం చేసుకున్న తర్వాత కానీ మనకు తెలీదు. కాబట్టి ఏంటంటే ఎవరికి చెప్పినా కూడా దేవుడు బిడ్డగా, లేదంటే దేవుడు చెప్పిన మాటగా ఒకటే చెప్తాం: నీ కళ్ళకు నచ్చిందల్లా నిజము కాదు. నీ కళ్ళకు నచ్చిన వాటిల్లో చాలా విషయాల్లో నువ్వు మోసపోతావు, చాలా విషయాల్లో నువ్వు బంధకాల్లో ఉండిపోతావు, చాలా విషయాల్లో నువ్వు టెన్షన్స్లో, శ్రమల్లో పడిపోతావు. కాబట్టి ఏ విషయమైనా సరే దేవునికి నచ్చిందా లేదా, ఇది దేవుని మాటగా ఉందా లేదా, ఆ విషయాన్ని గమనించుకుని మనం లోకంలో నడవకపోతే ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క శ్రమ కూడా మన జీవితంలోకి వస్తాయి. సంసోన్కి కూడా కళ్ళతో నచ్చింది. సంసోన్కి దేవుడు చెప్పారు, తల్లిదండ్రులు దేవుడి మాటగా తల్లిదండ్రులు చెప్పారు. సంసోన్కి అర్థం కాలేదు. కానీ ఏ కళ్ళతో చూసింది నచ్చిందని ఆ లోకాన్ని వెంబడించాడో ఆ కళ్ళే పెరికేశారు, ఆ కళ్ళే తీసివేశారు. సంసోన్ చివరికి మరణానికి పాత్రుడయ్యాడు. కాబట్టి దేవుడు చెప్తున్న మాటగా నీ కళ్ళకి నచ్చింది ఏది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వదు. దేవుడికి నచ్చిన దాన్ని నువ్వు వెంబడిస్తే ఖచ్చితంగా అందులో గొప్ప జీవితాన్ని అనుభవిస్తావు.